వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ పరిధిలో జన్మదిన కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పాస్టర్స్ ఇన్ఛార్జ్ గోడి శేఖర్ పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఆల్ డివిజన్స్ పాస్టర్స్ ఫెలోషిప్స్ నాయకులు పాల్గొన్నారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ఆల్ డివిజన్ కోర్ కమిటీ మెంబర్స్ పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కుతుబ్లాపూర్ కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్ కల్లోచి రవికుమార్ మాట్లాడుతూ, మన ప్రభుత్వము అన్ని కులాలు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఎటువంటి విభేదం లేకుండా అద్భుతమైన మంచి పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ మొట్టమొదటిసారిగా క్రైస్తవ ప్రార్థన మందిరాలకు వైట్ వాషింగ్ కొరకు, లైటింగ్ కొరకు 30,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో కుతుబ్లాపూర్ కాన్స్టిట్యున్సీ రివైవల్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ అధ్యక్షులు రెవరెండ్ గోడి శేఖర్, ఆర్గనైజ్ సెక్రటరీ పాస్టర్ జి రాజశేఖర్, అసోసియేషన్ అధ్యక్షులు, జనరల్ సెక్రటరీ, పాస్టర్లు, క్రిస్టియన్ లీడర్స్, క్రిస్టియన్ సభ్యులు, అలాగే కాంగ్రెస్ పార్టీ అన్ని డివిజన్లలో ప్రెసిడెంట్లు, సీనియర్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీ గురించి నాకు నమ్మకం లేదు. మీ మీద ఎవరన్నా వచ్చి షూరిటీ వచ్చి కూడా ఎవరో లేడు ఇంట్లో నీకు ఇవ్వాలి. ఈ స్థాయిలో నేను ఈ యొక్క సభ్యులు యాక్చువల్గా నాది కొత్తగూడెం, నాది ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం నాది. నేను ఎప్పుడో 2000 సంవత్సరంలో మాదాపూర్లో చేసి సెటిల్ అయింది. మాదాపూర్ నుంచి నేను అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు 2004 తర్వాత నాకు ఇందిరా మిల్లు రావడం జరిగింది. నిజాంపేటలో కేసులో వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టినారు మా బంధువులు బట్టి ఇక్కడ ప్రయత్నాలు చేసి ఇదే చర్చి అప్పుడే కొత్త కడుతున్నాను. ఈ యొక్క చర్చిలో నేను రావడం అడుగుపెట్టడం జరిగింది. ఈ చర్చి తర్వాత నేను ఎక్కడ చర్చి కూడా రాలేదు. ఎన్నో చర్చి పెట్టాలని, లేకపోతే చర్చి మీకు ఆర్డర్ చేస్తానని చెప్పి చెప్పిన సిద్ధాంతాలు చాలా ఉన్నాయి పాస్టర్లు కూడా, కానీ నేను ఎక్కడికి వెళ్ళలేదు. మా దగ్గర ఆల్రెడీ రతన్రావు గారు ఉన్నారు. మాకు రతన్రావు గారు ఒక తండ్రితో సమానం. ఎనీ టైంలో కూడా ఏ విషయంలో కూడా నాకు ముందు నడిపిస్తూ ఉంటారు. మనకు ఆహ్వానాలు అందించి మనకు ప్రేమించి ముందు వచ్చిన ప్రతి దైవజనుడికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నాకు తెలిసి 46 సంవత్సరాలు నాకు ఇప్పుడు ఇంత ఘనంగా బర్త్డే సెలబ్రేషన్ చేసుకోలేదు. ఎవరైనా ఒక సేవకులు చేసి ప్రార్థన పెట్టి బర్త్డే సెలబ్రేషన్ చేసి ఎంతమంది సేవకులు ఆశలు కూడా నాకు ఈరోజు సెలబ్రేషన్ చేయడం చాలా సంతోషంగా ఉన్నది. రాబోయే రోజులు ఇంతకంటే గ్రాండ్గా జరుగుతుందో లేదో తెలియదు, కానీ ఇంకా చాలా హ్యాపీగా జరుగుతుంది. చాలా సంతోషం అండి. చెప్పాల్సిన అన్ని చాలా మంది చెప్పారు. ఎమ్మెల్యే కావాలని, ప్రైమ్ మినిస్టర్ కావాలని చాలా మంది చెప్పారు. నాకు ఆశ అయితే లేదు, కానీ దేవుని చిత్తం అయితే చెప్పలేదు. ఒకప్పుడు రేవంత్ రెడ్డి అని ఉన్నారు, ఆయన సీఎం అయితే ఎక్స్పెక్టేషన్ చేయలేదు. ఇండియా మన పార్టీలోకి వచ్చి నేను ఏం చేస్తున్నా అంటున్నారు. ఈరోజు ఆయన సీఎంలో ఉండి ప్రతిపక్షం పార్టీ వాళ్ళని మెచ్చుకునే విధంగా చేస్తున్నారు. ఇంతమంది దైవజనుల ప్రేమలో దేవుడు మరి అందరికీ ప్రభుత్వం చివరి గంటలకు వచ్చా కేక్ కటింగ్ ఉంది. ఆ కేక్ కటింగ్కి తర్వాత 4 కొరకు ప్రత్యేకంగా కొరకు వాళ్ళు చేసిన బిజినెస్ కొరకు రాబోతున్న భవిష్యత్తు కొరకు మరి సీఎం పాస్టర్షిప్ ప్రెసిడెంట్ పవన్ గారు భవిష్యత్తు గారు ఉన్నారు. వారు మాట్లాడుతుండగా కేక్ వచ్చింది. వారు ప్రార్థన చేస్తున్న ఆ తర్వాత డివిజన్ బేస్గా డివిజన్ బేస్గా మనం పిలుస్తాము. కమిటీ వారితో వచ్చి ఆ తీసుకెళ్ళి మొదటి కేక్ మీటింగ్ అయిపోయిన మధ్య కాన్ఫరెన్స్ లెవెల్ యొక్క ఆర్గనైజ్ ఆ తర్వాత డివిజన్స్ ఉంటాయి, గమనించండి. మన సమయంలో శేఖర్ గారు ఆయన ప్రకారమే జీవించాలి. ఆయన దేవుడే నిజమైన దేవుడు అని ఎవరు చెప్తున్న సాక్ష్యం రాదు. ఆ విధంగా ఎమ్మెల్యే గారు కాదు, ప్రైవేట్స్ కూడా నిజంగా దేవుడిని ప్రేమించి ఈ విధంగా ముందుకు సాగితే దేవుడు హెచ్చిస్తాడు, గొప్పగా దీవిస్తాడు. వద్దన్నా సరే అందించేస్తాడు, పైసలు కూడా ఇస్తాడు.
పైసలు లేవని బాధపడదు. పైసలు ఎవరిస్తారు? పట్టణం సిటీ బస్ మీద తిరిగేవాడు. అక్కడికి ఆకలికి ఈ స్కూల్కి ఆ స్కూల్కి జాబ్ కావాలంటే ఏది ఒక కింగ్డమ్ విదిన్ నో టైం. ఒక్క క్షణంలో ఒక రాజ్యానికి రాజుగా చేసే అధికారము శక్తి నాకుంది. నువ్వు నా చేతిలో ఉన్నావు. Hi, నేను సత్యశ్రీ. Please do subscribe TG24 TV.